Gak gue Ya, oi. una loto gak gue Ya, oi. una loto gak gue Ya, oi. una loto Ya, oi. una loto gak gue Ya, oi. una loto
గురించి కూడా చూస్తే ఇతను బ్యాక్గ్రౌండ్ ఇంత ముందు హెచ్ఎంటీవీ రిపోర్టర్ గా హెచ్ఎంటీవీ బ్యూరో ఇన్ఛార్జ్ గా చేశారు. తర్వాత నమో టీమ్ లో నమో అనేది నేషన్ విత్ నమో టీమ్ అనేది ఇది ఒక నేషన్ విత్ నమో టీమ్ అనేది దీంట్లో పార్ట్ ఆఫ్ ఏబిఎం అంటే అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ అని చెప్పి ఏబిఎం అనే దాని ఆర్గనైజేషన్ కి బీజేపీ పార్టీ మానిటర్ చేసినటువంటి ఆ పార్టీలో ఇతను కీలకమైన సభ్యుడు. వరంగల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఇతను బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. నమో టీంలో ఉంటూ ఇతను బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. సో అది ఉన్నటువంటి ఇది. సో ఇతను అంటే ఈ పేపరు అనేది మీరు చూస్తే గనక ఆ పిల్లలు ఫొటోస్, ఇంకోటి ఇంత ముఖ్యమైన విషయం ఏంటంటే పేపరు నిన్న ఒక్క హిందీ పేపరే కాదు, మొన్నటి తెలుగు పేపర్ బిట్ పేపర్ కూడా బయటకు వస్తుంది. బిట్ పేపర్ కూడా ఈ పిల్లగాడే ఎవడైతే ఉన్నాడో ఇతను మనకి శివాజీ ఉన్నాడో ఆ పిల్లగాడే తీసుకొస్తారు. తెచ్చిన తర్వాత మనం జనరల్ గా చూస్తుంటాము రిమోట్ ప్లేసెస్ లో చాలా చోట్ల పేపర్లు బయటకు వస్తుంటాయి, చిన్న చిట్టీలు పంపిస్తుంటారు, అది ఎగ్జామ్ కాపీయింగ్ జరుగుతుంటది, ఇది జరుగుతుంటుంది. ఇది జరుగుతున్న క్రమంలోనే ఇలా జరుగుతుందనే దాని గురించి కూడా వీళ్ళకి అక్కడ అది ఎందుకు పేపర్లన్నీ కమలాపూర్ నుంచి కేంద్రానికి ఎందుకు లీక్ అవుతున్నాయి, పేపర్ కమలాపూర్ నుంచి ఎందుకు ఇది వస్తుంది బయటికి అనేది మనం ఫస్ట్ దాని మీద కూడా మనం శోధించడం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెట్టినప్పుడు దీంట్లో మెయిన్ కీలకంగా ఉన్నది ఇదన్నమాట. అంటే ఫస్ట్ పేపర్లు వేస్తున్నారు, తెచ్చిన తర్వాత వీళ్ళు ఇటువంటి పేపర్లు వచ్చినప్పుడు వీరు బయటికి పిల్లలు తెస్తున్నారు, తెచ్చి వాళ్ళు ఫోటోలు తీసి వాళ్ళు ఇస్తున్నారు, గ్రూప్ లో ఎస్ఎస్సీ గ్రూప్ అని పెడుతున్నారు. పెట్టిన తర్వాత అక్కడి నుంచి యాక్చువల్ గా కాన్స్పిరసీ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. సో కాన్స్పిరసీ డైరెక్ట్ గా వీళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేది అని కాదనమాట. కాన్స్పిరసీ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. కాన్స్పిరసీ ఆ వచ్చిన దాన్ని మీడియాలోకి షేర్ చేస్తున్నారు. మీడియాలోకి షేర్ చేసిన తర్వాత ఇదంతా దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఏ గేమ్ ప్లాన్. ముందుగానే మాట్లాడుకుని డైరెక్షన్ లో జరుగుతున్నటువంటిది గేమ్ ప్లాన్ లో భాగంగా జరుగుతుంది అనమాట. సో చేస్తూ అది ఎందుకంటే ముందు రోజు ఉన్నటువంటి మీకు చూపించాను, చాట్స్ చూపించాను, ముందు రోజు ఉన్నటువంటి ఫోన్ కాల్స్ ఉన్నాయి. ముందు రోజు వేరే వాళ్ళకి ఎవరితో ఫోన్ కాల్స్ లేవు, ఇటరాజర్ గారితో ఫోన్ కాల్ లేదు. ముందు రోజు వీరితో ఉన్నది, సంజయ్ గారితో ఉన్నది. సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఒక స్ట్రాటజికల్ గా పేపర్ ఇక్కడ వస్తుంటది. చాలా మీరు ఇంటీరియర్ సెంటర్స్ లో చాలా చోట్ల బయటకు పేపర్లు వస్తుంటాయి, ఇంటీరియర్ ఉన్న ప్లేసెస్ లో. వచ్చిన తర్వాత ఆ పేపర్ బయటకు వచ్చి దాన్ని జనరల్ గా అక్కడికక్కడ లిమిట్ చేస్తారు. కాపీయింగ్ ఉంటే బహుశా ఉంటే కనుక అక్కడికక్కడ లిమిట్ చేస్తారు. చిట్లు పోతుంటాయి, కిటికీల నుంచి చిట్లను తీస్తుంటారు, గోడ పక్క నుంచి చేస్తుంటారు, అది అక్కడికక్కడ లిమిట్ చేస్తారు. దీన్ని విస్తృతంగా తీసుకుని వెళ్ళి లీకేజ్ అనేటటువంటి ఒకటి తీసుకురావాలనే దీంతో కూడా జరిగినటువంటి గేమ్ ప్లాన్ గా మా ఇన్వెస్టిగేషన్ లో వస్తున్నది. సో యాక్చువల్గా బండి సంజయ్ గారు ఫోన్ ఉంటే మనకు ఇంకా చాలా విషయాలు వచ్చేది, బట్ అఫ్ కోర్స్ అది మేము ట్రై చేస్తాం ఫోన్ నుంచి కాకుండా వేరే డేటాస్ నుంచి కూడా తీసుకోవడానికి. నెక్స్ట్ ఇంతే కాకుండా చూస్తే గనక అంటే ఆ తర్వాత కాన్స్పిరసీ ఉంది, దాన్ని అంతా కూడా మొత్తం టోటల్ గా వైరల్ చేస్తారు మీడియాలో. నెక్స్ట్ ఇది లీకేజ్ అనే దాని మీద మళ్ళీ 11:30 to 11:50 అంటే 11:24 కి సంజయ్ గారికి మెసేజ్ పంపిస్తారు. ఎవరు ఇతను ప్రశాంత్ పంపిస్తాడు. పంపించిన తర్వాత 11:30 to 11:50 దేర్ వాస్ మీడియా బ్రీఫింగ్ బై బండి సంజయ్ గారు నిన్న ఉంది. దాంట్లో ప్రధానంగా లీకేజీల మీద మాట్లాడటం జరుగుతుంది. అది నేను ఇప్పుడు మీకు చూపించినటువంటిది తెలంగాణలో లీకల్ జాతర అని చెప్పేసి అనమాట. సో అంటే ఇట్ ఈస్ ఏదో ఐసోలేటెడ్ గా ఏదో జరుగుతుంది కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఒక గేమ్ ప్లాన్ గా జరుగుతున్నట్టుగా మాకు ఇన్వెస్టిగేషన్ లో డెవలప్ అయినటువంటి అంశం అనమాట. నెక్స్ట్ దీంట్లో ఇంకా ఇదే కాకుండా ఎవరు మహేష్ అనే దగ్గర నుంచి అతని నుంచి వెళ్ళింది, ఎవరు ఏపీ నుంచి, ఇదంతా ఇదే టైంలో అయింది, నేను మార్నింగ్ అయింది. సో ఇట్స్ నాట్ దట్ ఎవరిని మనం జస్ట్ బికాస్ షేర్ చేశారనే దాంతో తీసుకొచ్చింది అనేది ఫస్ట్ అది జస్ట్ రూల్ అవుట్. సెల్ ఫోన్ తీసుకురాకపోవడం అనేది కూడా, సెల్ ఫోన్ అడిగినప్పుడు సెల్ ఫోన్ లేదు అని అంటున్నారు, బట్ ఆఫ్ కోర్స్ సో అది మనం ఇన్వెస్టిగేషన్ లో దాన్ని మేము ఫ్యాక్టరింగ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కొన్ని ఇతర దీంట్లో వచ్చింది కూడా, అంటే ఇతను గురించి ఇప్పుడు A2 ప్రశాంత్ గురించి కూడా చూస్తే ఇతను బ్యాక్గ్రౌండ్ ఇంత ముందు హెచ్ఎంటీవీ రిపోర్టర్ గా హెచ్ఎంటీవీ బ్యూరో ఇన్ఛార్జ్ గా చేశారు. తర్వాత నమో టీమ్ లో నమో అనేది నేషన్ విత్ నమో టీమ్ అనేది ఇది ఒక నేషన్ విత్ నమో టీమ్ అనేది దీంట్లో పార్ట్ ఆఫ్ ఏబిఎం అంటే అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ అని చెప్పి ఏబిఎం అనే దాని ఆర్గనైజేషన్ కి బీజేపీ పార్టీ మానిటర్ చేసినటువంటి ఆ పార్టీలో ఇతను కీలకమైన సభ్యుడు. వరంగల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఇతను బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. నమో టీంలో ఉంటూ ఇతను బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. సో అది ఉన్నటువంటి ఇది. సో ఇతను అంటే ఈ పేపరు అనేది మీరు చూస్తే గనక ఆ పిల్లలు ఫొటోస్, ఇంకోటి ఇంత ముఖ్యమైన విషయం ఏంటంటే పేపరు నిన్న ఒక్క హిందీ పేపరే కాదు, మొన్నటి తెలుగు పేపర్ బిట్ పేపర్ కూడా బయట. బ్రేక్ ని చూస్తున్నాం. 10th పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ను అరెస్ట్ చేయడంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పేపర్ లీక్ పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని వరంగల్ సిపి రంగనాథన్ చెప్పారు. ఈ పార్టీ ఆ పార్టీ అని తమకు తేడా లేదని, అందరూ సమానమేనని చెప్పారు. 41 సిపిఆర్ పిసిసి వారెంట్ ఇవ్వకుండా అరెస్ట్ చేయవచ్చని సిపి తెలిపారు. ప్రశాంత్ సంజయ్ మధ్య వాట్సాప్ చాటింగ్ జరిగిందని, బండి సంజయ్ మొబైల్ ఇస్తే చాలా విషయాలు తెలుస్తాయని సిపి పేర్కొన్నారు. కమలాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు సిపి రంగనాథన్ చెప్పారు. ఈ కేసులో A1 గా బండి సంజయ్ ఉన్నారని, A2 గా మాజీ జర్నలిస్టు ప్రశాంత్, A3 గా మహేష్ ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారని వివరించారు. దీనిపై మరింత సమాచారం హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు.
నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం బండి సంజయ్ కి సంబంధించినటువంటి ఇష్యూ ప్రధానంగా మనం కనబడతా ఉంది. ఈ రోజు బండి సంజయ్ అరెస్ట్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లియర్ గా కనబడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. అయితే బండి సంజయ్ ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కారణంగా అరెస్ట్ చేశారు అనేది ఉదయం నుంచి కూడా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకు సంబంధించి బీజేపీ నేతల మధ్యలో మెదులుతున్నటువంటి సస్పెన్షన్ అనేది కొద్దిసేపటి క్రితం వరంగల్ సిపి రంగనాథ్ మొత్తం కూడా వెల్లడించడం జరిగింది. అసలు బండి సంజయ్ ని ఎందుకు అరెస్ట్ చేశారు సిపి క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది. నిన్న రాత్రి సమయంలో బండి సంజయ్ ని ఇంటి దగ్గర నుంచి కరీంనగర్ నుంచి తన ఇంటి వద్ద నుంచి నేరుగా కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు, అరెస్ట్ కారణాలు ఏంటి, ఏ సెక్షన్లపై అరెస్ట్ చేశారు, సో ఆయన ఎందుకు తీసుకొచ్చారు అనే దానిపై పూర్తి క్లారిటీని కూడా సిపి రంగనాథ్ వెల్లడించడం జరిగింది. 41 సిఆర్పిసి కింద బండి సంజయ్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. బండి సంజయ్ ని అదుపులోకి తీసుకోవడంతో పాటుగా ఆయన అదుపులోకి తీసుకోవడానికి గల కారణాలను కూడా వెల్లడించారు. అయితే క్లియర్ గా కూడా మనం ఇక్కడ చూసినట్లయితే బండి సంజయ్ తో పాటుగా మాజీ జర్నలిస్ట్ గా ఉన్నటువంటి ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రశాంత్ కి బండి సంజయ్ కి నిన్న కాకుండా మొన్న నైట్ నుంచి కూడా కాన్వర్జేషన్ నడుస్తా ఉంది. ఇద్దరి కాళ్లలో కూడా అనేక సందర్భాలలో కాల్స్ చేసుకున్నట్టుగా కూడా పూర్తి ఎవిడెన్సెస్ కూడా రంగనాథ్ దగ్గర ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే 41 సిఆర్పిసి కింద బండి సంజయ్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేశామంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే దీంట్లో క్లియర్ గా చూస్తే ప్రశాంత్ కు బండి సంజయ్ కి మధ్యలో ఉన్నటువంటి సత్సంబంధం కొంతకాలంగా కొనసాగుతా ఉంది. వరంగల్లో క్లియర్ గా కూడా బీజేపీకి సంబంధించి ఎటువంటి కార్యాచరణ ఉన్నప్పటికీ కూడా, యాంటీ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఎటువంటి కార్యాచరణ ఉన్నప్పటికీ కూడా ప్రశాంత్ ఎప్పటికప్పుడు కూడా బండి సంజయ్ కి చేరవేస్తారు అంటూ కూడా సిపి రంగనాథ్ చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే రంగనాథ్ వెల్లడించినటువంటి విషయాలలో మనం క్లియర్ గా మాట్లాడుకున్నట్లయితే బండి సంజయ్ కి సంబంధించి వాట్సాప్ చాటింగ్ ద్వారా క్లియర్ గా కూడా పేపర్ లీకేజ్ నిన్న ఉదయం సమయంలో కమలాపూర్ ప్రాంతంలో జరిగినటువంటి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో జరిగినటువంటి ఎగ్జామ్ సెంటర్ నుంచి లీక్ అయినటువంటి పేపర్ కొద్ది క్షణాల్లోనే ప్రశాంత్ రావడం, ప్రశాంత్ దగ్గర నుంచి కూడా నేరుగా బండి సంజయ్ కి షేర్ కావడం, బండి సంజయ్ దగ్గర నుంచి వివిధ గ్రూప్స్ లలో షేర్ అయింది. గ్రూప్ లో నుంచి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు చేరవేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాన్ని కొంత వ్యతిరేకంగా మాట్లాడే విధంగా ఇటు పేపర్ లీకేజ్ల వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చే విధంగా బండి సంజయ్ వ్యవహరించడంతో పాటుగా కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ పై రాత్రి సమయంలో కొంచెం ఫోకస్ పెంచినట్టుగా తెలుస్తోంది. వాట్సాప్ ద్వారా ఎక్కడి నుంచి లీక్ అయింది, పేపర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది అన్నటువంటి అంశాలపై కూడా క్లియర్ గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎంపీని కానీ ఒక ఎమ్మెల్యేని కానీ అదుపులోకి తీసుకోవాలి అంటే క్లియర్ గా కూడా అటు పార్లమెంట్ కావచ్చు లేకపోతే లోక్సభ ఎవరైనా కూడా అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ స్పీకర్ కి సమావేశం అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అయితే ఈ స్పీకర్లకు ఇచ్చేటువంటి తర్వాతనే బండి సంజయ్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. క్లియర్ గా కూడా మరొకసారి బండి సంజయ్ అరెస్ట్ కి సంబంధించి లోక్సభ స్పీకర్ కి సమాచారం అందిన తర్వాతే బండి సంజయ్ ని అదుపులోకి తీసుకున్నామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతుంది. బండి సంజయ్ అరెస్ట్ కి సంబంధించి క్లియర్ గా కూడా మెన్షన్ చేయడం జరిగింది. తీసుకోవడం జరిగింది. ఎందుకు అనంటే ఒక పేపర్ లీక్ అయినప్పటి నుంచి కూడా దాదాపుగా కూడా అనేక సందర్భాలలో మన ఇద్దరి మధ్యలో అంటే ప్రశాంత్ అండ్ బండి సంజయ్ ఇద్దరి మధ్యలో కూడా దాదాపు వందలాది ఫోన్ కాల్స్ వాట్సాప్ ద్వారా జరిగాయి. దాదాపుగా వందలాది చాటింగ్స్ వాళ్ళ ఇద్దరి మధ్యలో జరిగాయి అనేది ఇద్దరి మధ్యలో జరిగినటువంటి కాన్వర్జేషన్ ఏదైతే ఉందో ఏవన్గా బండి సంజయ్ సమాచారం కూడా సిపి రంగనాథ్ వెల్లడించింది. ఇక ఏదో ప్రశాంత్ కి సంబంధించి కొంతకాలంగా కూడా డీటెయిల్ గా పనిచేస్తా ఉన్నాడు బీజేపీ రంగనాథ్ చెప్తా ఉన్నారు. దాంతో మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇటు మనం వరంగల్ లో జరుగుతున్నటువంటి కార్యాచరణ కావచ్చు, నమో న్యూస్ ఛానల్ కి సంబంధించి క్లియర్ గా కూడా ప్రశాంత్ ఉన్నాడు. అంతేకాకుండా మాజీ అంటే గతంలో చూసుకుంటే మాజీ రిపోర్టర్ గా కూడా వ్యవహరించారు అనేది చెప్తా ఉన్నారు. అయితే మాజీ రిపోర్టర్ బీజేపీకి సంబంధాలు ఉన్నాయి, బీజేపీ పార్టీతో కొంత సత్సంబంధాలు మెయింటైన్ అవుతున్నాయి అనేది చెప్తా ఉన్నారు. అయితే మొదటి నుంచి కూడా రంగనాథ్ కి సంబంధించి రంగనాథ్ చెప్తున్నటువంటి నేపథ్యంలోనే A2గా ఉన్నటువంటి ప్రశాంత్ కొంతకాలంగా నడుపుతా ఉన్నాడు. అంతేకాకుండా ఆ పేపర్ సంబంధించి చేరవేస్తున్నారు అంటూ కూడా రంగనాథ్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు ఎటువంటి సమాచారం లేకుండా బండి సంజయ్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా క్లారిటీ ప్రెస్ మీట్ అయితే సిపి రంగనాథ్ చూసుకోవచ్చు. 41 సిఆర్పి కింద నోటీసులు చేయడం జరిగింది. డైరెక్ట్ గా కూడా నేరుగా తీసుకుని ఎటువంటి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో లోక్సభకు ఇన్ఫర్మేషన్ పంపించడం జరిగింది. స్పీకర్ కి మేము సమాచారం
clear గా చెప్తారు. థ్యాంక్ యూ ప్రణయ్.